మనం ప్రభువు అడిగాడు కాబట్టి మన పిల్లని ఇచ్చేయాలని చెప్పి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వడం అనేటటువంటిది స్త్రీ మర్యాదకి విఘాతం. ఆమెకి ఇష్టం ఉందా లేదా అన్నదానితో సంబంధం లేదు. ఏదో రత్నహారీ చపార్థివ అని లోకంలో ఒక మాట, లోకంలో ఎక్కడ విలువైన వస్తువు దొరికినా అది ప్రభువుదే అని. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి పిల్లని ఆయనకి ఇచ్చేయడం ఏమిటి? ఆమె మనసుతో సంబంధం ఎక్కడుంది? అసలు ఆమెకి ఇష్టమా కాదా? అలా ఉండడమా ఆమెకి అంగీకారయోగ్యమా కాదా? ఇది విచారించవా? ఆయన అడిగాడని ఇచ్చేస్తావా? ఇవ్వవద్దు. ఆ పిల్లకి ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే ఇవ్వడానికి వీల్లేదు. అసలు అలా ఇవ్వద్దు. రాజుకి పిల్లని ఇవ్వడం ఏమిటి? ఇవ్వవలసిన అవసరం లేదు మనకి. కాబట్టి ఇవ్వకపోతే ఏమవుతుంది? ప్రభువు శక్తివంతుడు, తన యొక్క చతురంగ బలాల్ని తీసుకుని మన మీదకి వస్తాడు పిల్లల్ని తీసుకెళ్ళడానికి. మనం ఏం చేద్దాం? చిట్ట చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాటం చేద్దాం. రాజ్య పరిపాలన చేస్తున్నావుగా, యుద్ధం చేద్దాం. మడిసిపోతే మడిసిపోతాం, గెలిస్తే పిల్లని రక్షించుకుంటాం.